రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఉచిత దహన సంస్కార కార్యక్రమాలు అమలు చేయాలని స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్మశాన వాటికను సందర్శించి నిరసన వ్యక్తం చేశారు. అంత్యక్రియలు నిర్వహించాలంటే భారీ ఖర్చుతో కూడుకుందని, నిరుపేద మధ్యతరగతి వారెవరైనా మృతి చెందితే అంత్యక్రియలు వారి బంధువులు నిర్వహించాలంటే నేడు వ్యాపారంలా మారిపోయిందని రామగుండం నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక నిర్వాహకులు పేర్కొన్నారు. అనంతరం స్వచ్ఛంద సంస్థ ఐక్యవేదిక నిర్వాహకులు మాట్లాడుతూ గోదావరికంలోని గోదావరి నది తీరాన ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికను ఈరోజు గోదావరికని ప్రాంతంలోని రామగుండం నియోజకవర్గంలోని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి సందర్శన చేయడం జరిగింది. ఈరోజు మరి ఈ ప్రాంతంలో ఎవరైనా దురదృష్టం కొద్దీ మృత్యువాత పడితే హిందూ శ్మశాన వాటికకు తీసుకొస్తే మరి దహన సంస్కారాలు చేయాలంటే పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. మరి 2020 నుంచి మరి 2024 జనవరి వరకు ఉచిత దహన అంత్యక్రియలు జరిగితే మరి ఇప్పుడు నగరపాలక సంస్థ ఇందులో కొన్ని కుంభకోణాలు జరిగినందుకు మరి ఉచిత దహన సంస్కారాలకు సంబంధించి పథకాన్ని ఎత్తివేయడం వల్ల నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు మరి ఇక్కడ ఎవరైనా చనిపోతే దాదాపు 15,000 నుంచి 35,000-40,000 రూపాయల వరకు ఇక్కడ కొంతమంది మాఫియాగా ఏర్పడి మరి వసూలు చేస్తూ ఉండడం నిజంగా ఇది దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతం సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం. సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రాతిపాదికన స్పందించి ఇక్కడున్నటువంటి సిఎస్ఆర్ నిధులు కానీ, డిఎంఎఫ్టి ఫండ్లు కానీ ఇతర నియోజకవర్గాలు ఇతర జిల్లాలకు వెళ్తున్న తరుణంలో ఈ ప్రాంతంలోనే ఇక్కడనే నిధులు ఏర్పాటు చేసి ఉచిత దహన సంస్కారాలు ఏర్పాటు చేసే విధంగా సింగరేణి యాజమాన్యం స్పందించాలి. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఈ శ్మశానానికి మరి ఎవరైనా చనిపోతే బంధువులు వస్తే నడవనీకి కూడా సరైనటువంటి రోడ్లు లేవు. చీకట్లో వస్తే వీధి లైట్లు లేక సెల్ ఫోన్ లైట్లతోటి వచ్చి ముఖ్యంగా మహిళలు కింద పడి అనారోగ్యాలకు గురవుతాయి, హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు. ఉదాహరణకి శ్మశాన వాటిక ఇరువైపులా చూస్తే శ్మశాన వాటిక అడవిని తలపించే విధంగా మరి శ్మశాన వాటిక ఉండడం దురదృష్టకరమైనటువంటి విషయము. ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి వస్తే బంధువులు స్నానం చేద్దామంటే షవర్లు పనిచేయని పరిస్థితి, నీళ్ళ మోటార్లు పనిచేయని పరిస్థితి. ఉదాహరణకు మనం చూస్తే కాంపౌండ్ వాల్ కూడా చెడిపోయింది. మరి వరదలు వచ్చి కొట్టుకపోతే గతంలో కార్పొరేషన్ 60 లక్షల రూపాయల నిధులు పెడితే ఒక్క రూపాయి కూడా మరి విడుదల చేయకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నారు. తాగనీకి మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని గతంలో పాలకులకు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరం. ఈరోజు స్వచ్ఛంద సంస్థ వేదిక ద్వారా సందర్శించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అటు సింగరేణి యాజమాన్యం రెండూ కలిపి ఈ శ్మశాన వాటికను అడవిని తలపించే విధంగా ఉంది, అడవిని కాదు పార్కును తలపించే విధంగా ఏర్పాటు చేయాలని మేము అన్ని స్వచ్ఛంద సంఘాల తరఫున మరి సింగరేణి అటు మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ శాసనసభ్యుల గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. రామగుండం కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ శ్మశాన వాటిక చాలాసార్లు ఈ ఏరియాకి ఈ శ్మశాన వాటికి సంబంధించిన ఇక్కడ కష్టాలు ఎలా ఉన్నాయనేది పలు సందర్భాల్లో ఎన్నిసార్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇంతవరకు దాని మీద స్పందించకపోవడం. ఇప్పుడు సోదరుడు దినేష్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. దాదాపుగా 8-9 నెలల నుంచి ఎవరైతే
స్వర్గస్థులు అవుతారో నిరుపేద కుటుంబాలకు చెందిన వారు వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కమిషనర్ గారు, రామగుండం ఎమ్మెల్యే గారు, మేయర్ గారు స్పందించి ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదనేది మీకే తెలుస్తుంది. కనీసం నడవడానికి తొవ్వ కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్షానికైతే మొత్తం ఇది ఒక పందులు తిరిగే విధానంలో ఇక్కడ అంతా తయారైపోయింది. దయచేసి మన ఈ శ్మశాన వాటికను కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్పొరేటర్లు అందరూ కూడా దయచేసి స్పందించండి. ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారో పార్టీలు చేయని మాత్రాన ఇది పెద్ద మన అందరికీ ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఇక్కడ అవసరాలు ఉన్నవారే. దయచేసి స్పందించి మేయర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి మీ వంతు కూడా అందరు తీసుకుపోయి అందరూ ఉమ్మడిగా చేస్తే ఈ కార్యక్రమం ముందుకు వస్తుంది. అందరం కూడా దాదాపుగా 4 సంవత్సరాలు మనం దాన్ని ఏకగ్రీవంగా ఇక్కడ ఉచితంగా చేయాలని చెప్పి అప్పుడు తీర్మానం చేసినాం. కానీ దాని తర్వాత ఇప్పుడు 8-9 నెలలుగా దాన్ని తీసేసి డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో దయచేసి ఇప్పటికైనా కమిషనర్ గారు స్పందిస్తారని తెలియజేస్తూ ఐక్యవేదికకు సంబంధించి పెద్దలందరి తరపున ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో దయచేసి ప్రతి ఒక్కరూ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి వెంటనే దీన్ని చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రామగుండం నియోజకవర్గం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు హిందూ శ్మశాన వాటికను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఆర్ఓ ప్లాంట్ కానీ స్నానాలకు పంపులు కానీ కనీసం కాల్చడానికి అక్కడ అవి కూడా మొత్తం కూలిపోయి ఉన్నాయి. అది సరిగ్గా లేదు. ఇట్లా ఈ కరెంటు ఇది కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళా ఇంకొకటి వైకుంఠ రథాలు కానీ ఇక్కడ ఫ్రీగా ఈ శ్మశాన వాటికలో ఫ్రీగా దహన సంస్కారాలు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఐక్య స్వచ్ఛంద సంస్థల నుంచి మున్సిపల్ కమిషనర్ కానీ, సింగేణి జీఎం కానీ, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని త్వరితగతిన ఈ సమస్యలు పరిష్కరించాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఏదైనా అతి పవిత్రమైన స్థలం ఉంది అంటే అది మొట్టమొదటిగా మనం దహన సంస్కారాలు చేసే స్థలమే. సో ఎవరైతే చనిపోతారో పేదవాళ్ళు, ధనికులు ఎవరు చనిపోయినా తీసుకువచ్చి అదే ఒక స్థలంలో మాత్రమే, అతను 6 అడుగుల స్థలం అంటాం కదా, ఆ స్థలంలో మాత్రమే మనం చేస్తాము. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని మనం ఏ పాలకులైనా కూడా దాన్ని మంచిగా చక్కగా తీర్చిదిద్దాలి. అలాంటిది అంతకుముందు ఇక్కడ ఉచిత దహన సంస్కారాలు ఉండేటి, గత సంవత్సర కాలంగా ఇప్పుడు జరగట్లేదు. సో కంపల్సరిగా రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఉన్న మన గౌరవ ఎమ్మెల్యే గారు కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టి మున్సిపల్ ఆఫీస్ తరఫున కంపల్సరీ ఇది చక్కగా ఒక సుందరమైన పార్కు లాగా తీర్చిదిద్దాలని మేము ప్రత్యేకంగా మా స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక తరఫున మన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ గారిని కోరుచున్నాం. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, కార్పొరేషన్ మేయర్ గారు ఎవరైనా కూడా దీని మీద చర్య తీసుకొని దీన్ని అభివృద్ధి చెందేలాగా చేయాలి. కనీసం ఇంతకుముందు మేము చూసాము, మన దహన సంస్కారాలు చేసే ఆ స్థలం ఏదైతే ఉందో ఇటుకలు అన్నీ కూలిపోయి దహన సంస్కారం అవుతుంటే కూలిపోతుంది, మళ్ళీ అవి సెడి చేసుకొని మళ్ళీ పెట్టేస్తున్నారు. మేము నడదామంటే కూడా కనీసం స్థలం కూడా లేదు. అంటే ఇంకా రాత్రిపూట శవాలను తీసుకువచ్చి దహన సంస్కారాలు చేసే పరిస్థితి ఎంత ఉంటుందో మీరందరూ ఊహించవచ్చు. సో అలాంటి పరిస్థితి లేకుండా చక్కగా ఇక్కడికి వస్తే వాళ్ళు ఎంతో బాధలు వస్తారు. ఆ బాధ కొంచెం తగ్గేలాగా మనం చేయాలి తప్ప వాళ్ళ బాధను ఇంకా పెంచేలాగా మనం చేయకూడదని పాలకులందరినీ కోరుకుంటున్నాం. దీనిపైన ఇది ఒక్కదాంతోనే మేము కార్యాచరణ ఆగదు. దీన్ని కంపల్సరీ తీర్చిదిద్దేలాగా మా ఐక్యవేదిక తరఫున ఇక ముందు కూడా మా సామరస్యంగా మంచి వేలో మేము ఖచ్చితంగా మా వినతులు సమర్పించుకుంటూ దీన్ని అభివృద్ధి చెందేలాగా చేసేదాకా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం.